నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కారుమంచి హైస్కూలే నా దేవాలయమని తనను తీర్చిదిద్దిన గురువులను ఎప్పటికీ మరవలేనని వెల్లడించిన ప్రముఖ సినీ దర్శకులు బి గోపాల్. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి. స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. జ్ఞానానికి పరిపక్వతకు నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. వివేకానందుని జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ వయస్సులోనే విశేష జ్ఞానంతో భారతదేశ గొప్పతనాన్ని విదేశాలలో చాటిన ఘనత వివేకానందుని స్వంతమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. మన సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు. దేశ అభివృద్ధిలోనూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మేయర్ మాట్లాడుతూ విలువలకు వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన వివేకానందుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బాబురావు, మెప్మాపిడి రవికుమార్, డీఈఓ విజయభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి బర్త్డే యానివర్సరీ మనం ఇవాళ ఒంగోలు నగరంలో ఆయన విగ్రహంకి మాల మర్యాద ఇచ్చేసేసి సెలబ్రేట్ చేస్తున్నాము. నాతో పాటు గౌరవ మేయర్ గారు కూడా ఉన్నారు. వివేకానంద గారి గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. వివేకానంద గారు హీ వాజ్ అ బార్న్ ప్రొడ్యూసీ అంటారు. అంటే అంత చిన్న వయసులో అంత పెద్ద మెచ్యూరిటీ, అంత పెద్ద ఆలోచన విధానము, అంత మెమరీ పవరు, అంత డారింగ్ పర్సనాలిటీ ఆ టైంలో ఎవరు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ థింకర్స్, గ్రేట్ థింకర్స్ కూడా హీ సంథింగ్ డిఫరెంట్ రీఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంత ఒక ఆలోచన విధానం ఉంటుంది, చాలా ఫార్వర్డ్ థింకింగ్. సో ఆ టైంలో ఆయన ఒక చాలా మంచి ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో పుట్టారు. పుట్టేసిన తర్వాత కూడా ఆయనకుంటున్న లీనియేషన్స్ అన్నీ కూడా మెటీరియలిస్టిక్గా కాకుండా చాలా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లైన్లో చాలా చిన్న వయసులో చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ స్పిరిచువలిజం కమ్స్ లేటర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇనీషియల్గా వాళ్ళు ఎందరో ఉద్యోగం చేయాలి అట్లాంటి లేకుండా వాళ్ళు చిన్న వయసులో అట్లాంటి స్పిరిచువల్ అండ్ రిలీజియనిజమ్స్ వచ్చింది. బ్రిటిష్ టైంలో ఎస్పెషలీ ఈ స్వతంత్ర పోరాట టైంలో కూడా చాలా గంభీరంగా బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఈ స్టార్టెడ్ గివింగ్ స్లోగన్స్. కల్కటాలో ఒక రెవల్యూషనరీగా తిరిగిన వాళ్ళు. ఫస్ట్ అంతర్రాష్ట్రీయ లెవెల్లో ఆయనకి వచ్చిన అభినందనలు ఈ షికాగోలో జరిగిన రిలీజియస్ పార్లమెంట్లో ఆయన చెప్పిన స్పీచెస్ చాలా ఒక అట్రాక్టివ్ స్పీచెస్. అక్కడ ఉన్న యూత్స్ అందరూ కూడా దానికి ఫాలోవర్స్ అయ్యారు. దాని తర్వాత ఈ వేదాంత సొసైటీని అక్రాస్ ద వరల్డ్, యూఎస్లో శాన్ ఫ్రాన్సిస్కోలో, షికాగోలో
అండ్ యూరోపియన్ నేషన్స్లో అన్ని చోట్ల కూడా ఈ వేదాంత సొసైటీని ఒకటి ఏర్పాటు. టీడీపీ వసతి గృహాలలో సరియైన వస్తువులు ఏర్పరచకుండా భక్తులు భక్తిపూర్వకంగా స్వామివారికి సమర్పిస్తున్న నగదును సరైన విధానంలో ఉపయోగించక పాలక మండలి దుర్వినియోగం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి విమర్శించారు. హిందూ సంస్కృతిని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో హిందువులకు వారి ఆలయాలను దూరం చేయాలనే దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వర్గం ఏదైతే వసతి గృహముల అద్దెలను 3 రెట్లకు పైగా పెంచి నిర్ణయం తీసుకుందో భక్తులకు పెనుభారాన్ని మారిందని విమర్శించారు. టీడీపీ పాలక మండలి తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాల్లో అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీశైలంలో ప్రసాద తయారీలో ఉపయోగించే వస్తు సామాగ్రి కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. దానిపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన అద్దె గదుల ధరల పెంపును తగ్గించాలని, సరైన మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పరచాలని, ఆలయాల సంరక్షణ చేయాలని, ఆలయాల్లో జరిగే అవినీతిపై దర్యాప్తు చేయాలని, హైందవ సంస్కృతి వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం ఈ మేరకు వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ మేము 100 రూపాయల టేబుల్ తెచ్చుకున్నాను. నేను అసలు చెప్పి టేబుల్ ఆ రోజుల్లో ఎంత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ ప్రకాశం భవన్ దగ్గర తిరుమలలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ, తిరుమలలో వసతి గృహాలు రేట్లు 1 రెట్టుకి 3 రెట్లు పెంచడం గురించి కానీ, శ్రీశైలంలో జరిగినటువంటి ప్రసాదాలకు సంబంధించినటువంటి వాడినటువంటి వస్తువుల్లో అవినీతి జరిగినటువంటి విధానం కానీ, అలాగే హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలకి ఎంతోమంది వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతెంతో దూరం నుంచి కూడా తిరుమలకు వస్తున్నారు. వారు సామాన్య ప్రజానికానికి అది చాలా కష్టమైనటువంటి విషయం. దయచేసి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం గమనించి టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ రెట్టుకు 3 రెట్లు అనేది ఆ రేటుని తగ్గించి సామాన్య ప్రజానికానికి అందరికీ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోయాయి. హిందూ ఏదైతే గుడిలో ఉన్నటువంటి దేవతా విగ్రహాల మీద కూడా దాడులు పెరిగాయి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ అంటే ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా విపరీతంగా రేట్లు అంటే 3 రెట్లు పెంచి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలానే కానీ కొనసాగితే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము వీళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు ఏదైతే నిన్న తిరుపతిలో పెంచినటువంటి అద్దె గదుల రేట్లను వెంటనే కూడా తగ్గించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు చికాల కిరణ్ కుమార్, బండి మహేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, ఎన్ అగ్రహారం మాజీ సర్పంచ్ అడపాల రాము, 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిక్కాల కిరణ్ కుమార్ ఇటువంటి క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆర్ఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రామిరెడ్డి నితిన్ రాజ్ సహకారంతో ఈ క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభమైన ఈ క్రికెట్ పోటీలు 18వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. నమ్మతే ఏపీలో ఉంటూ అలాగే రాగలో ఉంటూ కూడా గౌరవ అవసరంలోకి వెళ్ళిపోండి. రామారాయుడు గారు అలాగే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒంగోలు ప్రజానికానికి ఇక్కడ క్రికెట్ అభిమానులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి క్రికెట్ టోర్నమెంట్ అండ్ నెట్బాల్ మ్యాచ్లకి గత 8 సంవత్సరాల నుంచి ఆర్గనైజర్గా పనిచేస్తున్న మన కిరణ్ కుమార్ అండ్ మహేంద్ర వీళ్ళ సారథ్యంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి టైంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి యువకులకి ప్రోత్సాహంతో ఈ మ్యాచ్లు పెట్టడం వల్ల చాలా ఆనందకరము. అదేవిధంగా రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆనందదాయకం. వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఈ మ్యాచ్ల్ని నిర్వహిస్తున్నారు మన కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అండ్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు చిక్కాల కిరణ్ కుమార్. మేము గత 8 సంవత్సరాల నుంచి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెమోరియల్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ కానీ క్రికెట్ అండ్ నెట్బాల్ కానీ టోర్నమెంట్ క్రికెట్తో పాటు అదనంగా ఇంకొక క్రీడని యాడ్ చేసి ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి 3-4 రోజులు అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయిన కాడ నుంచి అయిపోయేదాకా ఈ 10 రోజులు సంక్రాంతికి అని చెప్పి దేశాల నుంచి అయితేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అందరూ కూడా ప్లేయర్స్ ఇక్కడే ఉంటారు, ఇళ్ళకి వెళ్ళరు. ఆ 10 రోజులు వాళ్ళకి ఇదే సంబరాల్లాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్తదనాన్ని మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరం అలాగే నెట్బాల్ టోర్నమెంట్ 18వ తారీఖు ఫ్లడ్ లైట్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ముఖ్య అతిథులుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చి బహుమతి ప్రదానోత్సవం చేస్తాడు. అలాగే ఆ రోజు అందరికీ ప్లేయర్స్కి భోజన సదుపాయం కూడా ఉండిద్ది, ప్రేక్షకులకి ప్లేయర్స్ అందరికి కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ టోర్నమెంటు దిగ్విజయంగా జరుపుతున్నామంటే మాకు అన్ని విధాలుగా అది ఆర్థికంగా కానీ సపోర్ట్ కానీ ఏ విధమైన సపోర్టు రామిరెడ్డి నితిన్ రాజ్ అన్న ఉండబట్టే అన్న సపోర్ట్తోనే మేము ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా చేస్తున్నాం. నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న కమిటీ మెంబర్స్ మా స్నేహితుడు మహీంద్రాకి, సంతోష్కి, సాయిరాము, నాగరాజు, కరీముల్లా, బాబావలి. కిజోర బాలికల గర్భధారణ, బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో బాల్య వివాహాలపై అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరిపితే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో వివరించాలని సూచించారు. బాలికలను ఉన్నత చదువులు చదివించడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని తల్లిదండ్రులకు తెలియజేశారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పోలీస్ లేవా ఈ కోఆర్డినేషన్ కమిటీలో? డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టాలి కదా, జస్ట్ మెమోవే కదా. యూ యాడ్ పోలీస్ ఆల్సో, యాడ్ ఎస్పీ ఆల్సో మెంబర్. ఒకటి ఫస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ? ఈ కోఆర్డినేషన్ ఓపెన్ స్కూల్స్లో, సో ఓపెన్ స్కూల్లో మనం వాళ్ళని జాయిన్ చేస్తాం. వాళ్ళు కేవలం సండే అటెండ్ అయితే సరిపోతుంది. సార్ మన ఎగ్జామ్స్ దాంట్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఎస్పీను ఎంపీఆర్ అసిస్టెంట్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఎందుకు ఈ కమిటీస్ మనం ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళ విలేజ్ లెవెల్లో ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి అలాగే సోషల్ ఇష్యూస్ కూడా విద్య ఆరోగ్యం వీటన్నిటికీ కూడా మనకు ఏ విధంగా వాళ్ళందరికీ కూడా స్కూల్లో చదువుతున్న పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చైల్డ్ రైట్స్ అనేది ఏ విధంగా వాళ్ళకి మనం అందించగలుగుతాము, అలాగే వాళ్ళని సంరక్షించగలుగుతాము. ఈ విషయం మీద ప్రతి మండలంలో కూడా 719 సచివాలయాల్లో నుంచి ఎంపికైనటువంటి ఆ విలేజ్లో ఎంపికైనటువంటి కంపెనీస్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇచ్చున్నాము. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే గతంలో కంటే కూడా ఇప్పుడు ఇది బాగా విలేజ్ లెవెల్లో ఇది అంటే మన పాత్ర కాదు, ఇది ఎవరో ఐసీఎస్ చేస్తారు లేకపోతే ఇంకొకటి చేస్తారు అంత కాదు అనేటటువంటి భావం నుంచి ఇప్పటికే కొంచెంగా ఇదంతా కూడా మన రెస్పాన్సిబిలిటీ, దీని మీద మనం పనిచేయాలి అనేటటువంటి విషయంగా అందరూ గుర్తిస్తున్నారు. ప్రోగ్రామ్ని యాడ్ చేయడం కోసము ఈ కోఆర్డినేషన్ కమిటీ, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దీంట్లో ఎనివే ఇట్ ఈస్ యాంకర్డ్ బై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఎనివే దే ఆర్ ద కోర్ ఫంక్షనరీస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్. ఇది కాకుండా పీడీఆర్డీ, ఈ పీడీఆర్డీ మీ దగ్గర మహిళా సంఘాలు ఉన్నాయి. సో ఎవ్రీ సంఘాల మీటింగ్లో దిస్ టు బి వన్ ఆఫ్ దర్ అజెండా టు డిస్కస్. ఓకే, ఆ లొకేషన్స్లో దే హ్యావ్ టు ఆల్సో రిజాల్వ్. ఎవ్రీ మంత్లీ ఒకసారి చేస్తారా? ఎస్ఐజీ మీటింగ్ ఎప్పుడు జరుగుతాయి? గురించి డిస్కషన్ సార్. ఇప్పుడు మనం మాకు గవర్నమెంట్ చేసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి మండల సమాఖ్యలో ఒక జనరల్ స్థలం కూడా ఓపెన్ చేస్తున్నాం సార్. లాస్ట్ మంత్ 23rd వరకు కానీ ఆర్ విలేజ్ లెవెల్లో ఉంటున్న మీటింగ్లకు కానీ ఎవ్రీ మీటింగ్లో దే హ్యావ్ టు మినిట్స్లో దే హ్యావ్ టు రిజిస్టర్ దట్ నా పరిధిలో, నా జ్యూరిస్డిక్షన్లో ఈ వివో ఏ పరిధిలో 10 to 20 గ్రూప్స్ మధ్యలో ఆ ఇల్లులో ఉంటున్న ఫ్యామిలీస్ వరకు ఎలాంటి చైల్డ్ మ్యారేజెస్ అటెంప్ట్ చేయడానికి కూడా అలో చేయము. చేస్తే ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ ఇస్తాము. ఈ మా విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని ఈ 3 ముక్కలు రాసి పంపించాను ప్రతి ఒక్క రెసల్యూషన్లో. సో అది స్లోగా వాళ్ళకి సెన్సిటైజ్ అవుతూనే ఉంటుంది, చేయకూడదు. అర్థమైందా? దట్ షుడ్ బి ఫస్ట్ యువర్ ప్రోగ్రామ్. సెకండ్, ఇప్పుడు క్యాంపెయిన్ చేసే బాగానే ఉంటుంది, బట్ ఇది ఒక పీరియాడికల్గా తీసుకోవాలి. ఓకే, పీరియాడికల్గా ఈ చైల్డ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ గురించిన విషయము గురించి అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్స్ అప్పటికప్పుడు యువర్ క్యాంపెయిన్ రూపంగా ఆర్ డిస్కషన్ రూపంగా అది జరుగుతూనే ఉండాలి. ఓకే, యూ ఫామ్ మీ మీటింగ్స్లో ఎప్పుడు మండల లెవెల్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ నేను మీటింగ్స్ పెట్టాను కదా, సో దాంట్లో ఇప్పుడు మన రివ్యూ మీటింగ్స్లో యూ మేక్ దిస్ అస్ వన్ ఆఫ్ ద అజెండా. అర్థమైందా? బికాస్ దే ఆర్ 90% అందరూ కూడా మహిళలే. If they decide not to do that, it happens. Okay, and you should also tell that this is a criminal offence. చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షణలు పడుతుంది అని కూడా క్లియర్గా దీని గురించి చెప్పాలి. సో ఇది మెసేజెస్ ద్వారా చెప్పిస్తే ప్రతి ఇంటింటికి దీని గురించి అవగాహన ఉంటుంది. చేయకూడదు ఒకటి, చేస్తే ఏం తప్పు ఏం చేస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ మీటింగ్ లోపల యూ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వివోస్ ఈ రెసల్యూషన్ తీసుకొని పెట్టారు అని మీ సీసీలు కన్ఫర్మ్ చెప్పండి. సీసీ నుంచి ఏపీఎం నుంచి ఏరియా కోఆర్డినేటర్ అండ్ యూ అందరూ కూడా కన్ఫర్మ్ చేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఎస్, వీ హ్యావ్ డ్రిల్ డౌన్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డౌన్ బిలో. అర్థమైందా? సేమ్ విత్ మెప్మా. ఈ బిలో అడోలసెంట్లో చైల్డ్ బేరింగ్ వెరీ ట్రూ. ప్రతి అంగన్వాడీకి డేటా తీసుకోవచ్చు కదమ్మా.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా అదుర్స్ సూపర్ హిట్ అంటూ బాలయ్య అభిమానులు తమ అభిమానాన్ని ప్రదర్శించారు. జిల్లాలో వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా ఒంగోలులో బెనిఫిట్ షో వేయగా ఉదయం 4 గంటల నుండి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. సినిమా సూపర్ హిట్ అంటూ బాలయ్య అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. ఒంగోలులోని గోరెంట్ల థియేటర్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య యూత్ ఆధ్వర్యంలో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా అఖండ విజయం సాధించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. సూపర్గా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది. సూపర్గా ఉంది. సూపర్ సూపర్ చాలా బాగుంది. జై సూపర్గా ఉంది. ఫస్ట్ సూపర్ సెకండ్ హాఫ్ లో వెనక రావాలా సెల్లు పట్టుకోండి పట్టుకోండి. అందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మా బాలయ్య బాబు. ఈరోజు బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి అద్భుతమైన విజయం. చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కావాల్సిన అన్ని సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ మొత్తం అన్ని సమకాలంలో ఉండి చాలా ఒక మంచి పండగ ఒక మంచి చిత్రం ఈరోజు ఇవ్వడం. అలాగే దర్శకుడు గోపిచంద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమాకి హిట్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చినందుకు ఆనందిస్తా ఉన్నాను. దానిలో హై స్కూలే నా దేవాలయమని, నన్ను తీర్చిదిద్దిన గురువులను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ సినీ దర్శకులు బి గోపాల్ పేర్కొన్నారు. మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కారుమంచి గ్రామంలో గల వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ దర్శకులు బి గోపాల్ ప్రసంగిస్తూ మా స్వగ్రామమైన నిడమానూరు నుండి ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి కారుమంచి హైస్కూల్కి వచ్చేవారమని, క్రమశిక్షణ నేర్పిన స్కూల్ను మరవలేనని అన్నారు. నటనా నైపుణ్యాన్ని కారుమంచి హైస్కూలే నేర్పిందన్నారు. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ 1951లో కీర్తిశేషులు కాకుమాని వెంకట సుబ్బారెడ్డి, వాకా రాఘవరెడ్డిల త్యాగాల ఫలితంగా హైస్కూల్ ఏర్పడిందన్నారు. కారుమంచి చుట్టూ ఉన్న 14 గ్రామాల నుండి కారుమంచి హైస్కూల్కు విద్యార్థులు వచ్చేవారని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 300 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం గర్వకారణమన్నారు. జిల్లా పరిషత్ మొదట హైస్కూల్ ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనంను పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పట్ల పూర్వ విద్యార్థులు ఆందోళన చెందారన్నారు. గత 50 సంవత్సరాల క్రితం హైస్కూల్ విద్యను పూర్తి చేసిన పూర్వ విద్యార్థులకు వారి స్కూల్ను, తరగతి గదులను, స్కూల్ పరిసరాలను పరిశీలించి ఆనందం పొందే హక్కుని కాలరాశారన్నారు. చాలా సమయాల పత్రికలు ముద్రించి భారత్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు పనిచేశాం. ఆయన అనుకోకుండా అందరికీ నమస్కారం అండి. అతని యాక్టివిటీస్ మొట్టమొదటి నుంచి విన్నాను. పార్థసారథి గారు కూడా మాట్లాడారు నాతో. మా నారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి అందరికీ, కారుమంచి గ్రామ ప్రజలకి, మా హెడ్ మాస్టర్లకి, మా టీచర్లకి అందరికీ నమస్కారం. కృపాకర్ గారు నాకు కారుమంచి రావటం ఒక దేవాలయానికి వచ్చినట్టుంది, ఒక టెంపుల్కి వచ్చినట్టుంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. మా వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్, కాకుమాని సుబ్బారెడ్డి గారి హై స్కూల్ రావటం, చూడటం చాలా ఆనందం వేసింది. కరెక్ట్గా కారులో మా స్కూల్ దగ్గరికి రావటంతో నాకు తెలియకుండా నా 2 చేతులు ఇట్లా మా స్కూల్ వైపు చూసి వెళ్ళిపోయి, నేను కావాలని పెట్టింది కాదు. అంత ఇష్టం నాకు మా స్కూల్ అంటే. చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కారుమంచి రావటం, మా స్కూల్ను చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటానికి ఒక విధంగా పునాది మా కారుమంచి హై స్కూల్. నేను మా ఫ్రెండ్ మూర్తి, అసిస్ట్ మూర్తి అంటారు, ఇదే కారుమంచి హై స్కూల్లో బుర్రకథ చెప్పాం. మెయిన్ మూర్తి బుర్రకథ చెప్పారు, మేము పక్కన ఈ వాయిద్యగాళం. అది ఇన్స్పిరేషన్ అనుకుంటా. తర్వాత చిన్న చిన్న నాటకాలు వేసిన ఆ ఇన్స్పిరేషన్ తోటే చెన్నై వెళ్ళాను. ఎక్కడున్నా సరే నాకు మా కారుమంచి హై స్కూల్ అంటే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు కల్లో కూడా ఇది నిజం, కారుమంచి వెళ్ళినట్టు, మా చెరువు చూసినట్టు, మా హై స్కూల్ చూసినట్టు నాకు తెలియకుండానే కళ వచ్చేది. అంత ఇష్టం మా స్కూల్ అంటే. ఇక్కడ మా హెడ్ మాస్టర్ గారు, మా టీచర్లు అందరూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ ఎప్పుడు రమ్మన్నా మా హై స్కూల్కి చూడటానికి మా ఓల్డ్ స్టూడెంట్స్ కలుసుకున్నాను. చాలా సంతోషం వేసింది. మళ్ళా వస్తాను. అదే సబ్జెక్ట్ చేస్తున్నాం. నేను ఎప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు మా బాలయ్య బాబు. ఎప్పుడు మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కూడా ఒంగోలు వచ్చాను నేను. అప్పుడు కూడా ఆయన ఏది సబ్జెక్ట్ చేద్దాం త్వరగా అని, ఆయన అంత పెద్ద హీరో నన్ను అడగాల్సిన అవసరమే లేదు. ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. అయినా సరే నన్ను సబ్జెక్ట్ ఏది సినిమా చేద్దామన్నారంటే, నేనంటే మా బాలయ్య బాబుకి, వీరసింహారెడ్డికి చాలా ఇష్టం. ఇప్పుడే మెసేజ్లు అన్నీ వస్తూ ఉన్నాయి నాకు. వీరసింహారెడ్డి సూపర్ అని, పెద్ద హిట్ అని అందరూ ఫ్యాన్స్ అందరూ మెసేజ్ పెడుతున్నారు. బాలయ్య బాబుకి కంగ్రాట్స్, ఆ సూపర్ హిట్ అనే సెన్సేషనల్ హిట్ అని చెప్తున్నారు. అంతా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అఖండాకి మించిన హిట్ అంటున్నారు. అది విని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబు కోసమే సబ్జెక్ట్ చేస్తున్నాను. నేను ఏదో ఒకటి చేసి తిట్లు తింటాము నాకు ఇష్టం లేదు. మంచి సబ్జెక్ట్ బాలయ్య బాబుకి మంచి పేరు తెచ్చి నాకు మంచి
జరిగే సబ్జెక్ట్తో ఆయనతో సినిమా చేయాలని నా కోరిక. చేస్తాను మా బాలయ్య బాబుతో. థ్యాంక్ యూ. ఈరోజు కారుమంచి గ్రామంలో 1951 నుండి కారుమంచి హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. దాదాపు 300 మందికి పైగా పూర్వ విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ విచ్చేశారు. వారందరూ వారి బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. కానీ బాధాకర విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి గుంటూరు ప్రకాశం జిల్లా పరిషత్ CEO గారు ఉత్తర్వులు ఇచ్చి ఇంకా రేపు జరుగుతుందనగా, అంటే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉండగా ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకి మీకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసుకుంటున్నాము అని ప్రకటించడం నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడా జరుగుండదు. అభివృద్ధిలో పోటీ పడదాం. బడుల విషయాల్లో రాజకీయాలు చూపించరాదని కోరుకుంటున్నాను. ఏమి ఆశించి ఈ పూర్వ విద్యార్థులు వారి స్కూల్ని దర్శించే అవకాశం కల్పించకుండా, వారి క్లాస్ రూమ్స్ని దర్శించే అవకాశం కల్పించకుండా, వారి పరిసరాలని చూసే అవకాశం కల్పించకుండా ఈ ఉత్తర్వులు ఇవ్వటం వలన ఎలాంటి ఆనందాన్ని పొందుతారో, ఎలాంటి వారికి మంచి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. పూర్వ విద్యార్థులు అందరూ చర్చించుకుంటున్నారు. మన స్కూల్లోకి వెళ్ళలేకపోయాము, ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే తాళాలు వేసి ఉండేవి, ఇదేంటి పరిస్థితి, మీరు ఉత్తర్వులు వచ్చున్నాయన్న చెప్పారు కదా, అక్కడ అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు కదా, ఎందుకు ఇలా జరిగిందని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరు ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి కారకులయ్యారో, ఎవరి అధికారాన్ని ఉపయోగించారో అర్థం కావట్లేదు. కానీ చివరికి నిన్న జిల్లా కలెక్టర్ గారిని 1 గంటప్పుడు కలిసి అడిగితే వారు కూడా నిస్సహాయులయ్యారు. అంటే జిల్లా అధికారి కూడా మంచి చేయడానికి అవకాశం లేని విధంగా ఆ ఉన్నత వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని, భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మీ అధికారాన్ని ఉపయోగించాలని, ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది పూర్వ విద్యార్థులు వచ్చారు. దాదాపు 51 చదువుకున్న విద్యార్థి కూడా వచ్చారు. అప్పటి నుంచి ఈరోజు వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం అనేది కారుమంచి చరిత్రలో కానీ మా హై స్కూల్ చరిత్రలో కానీ మొదటిసారి. అప్పుడప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా 51 నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని బ్యాచ్ల వారు రావడం జరిగింది. ఎంతో సంతోషంగా జరిపారు. కానీ వారందరి యొక్క లోటు ఏంటంటే మా స్కూల్ని దర్శించుకోలేకపోయాం, మా స్కూల్ని చూడలేకపోయాం, మా క్లాస్ రూమ్ చూడలేకపోయాం, అక్కడున్న పరిసరాలను చూడలేకపోయాం. స్కూల్కి సెలవు రోజు కూడా ఏదైనా స్కూల్ జరుగుతూ ఉంటే విద్యార్థులకు డిస్టర్బెన్స్ అవుతుందనుకోవచ్చు. సెలవు రోజు కూడా అనుమతి నిరాకరించడం అనేది మంచి పద్ధతి కాదని, భవిష్యత్తులో ఇలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా సంక్రాంతి శోభను ఉట్టిపడేలా కళాశాల సిబ్బంది భోగిమంటలు వేసి రంగవల్లులను చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. అణగారిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ పేస్ కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం ఇక్కడ. సో సంక్రాంతి పండగ ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇక్కడ అందరికీ తెలియపరుస్తూ, అలాగే సంక్రాంతి పండగ సందర్భంలో ఎలాంటి యాక్టివిటీస్ మనం చేస్తుంటాము పల్లెటూరులో వాతావరణంలో అనేది ఇక్కడ అవన్నీ మనకు గతంలో చాలా ఎక్కువగా జరిగేవి విలేజెస్లో. సో అవి ఇప్పుడు మనం సిటీ కల్చర్లో కొంత చేయలేకపోతున్నాం కాబట్టి ఇలా కాలేజీని ఒక బేస్గా తీసుకొని కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ వాళ్ళ పిల్లలతోటి అందరూ గ్యాదర్ అయ్యి ఈ సంబరాలని నిర్వహిస్తున్నాము. సో ముఖ్యంగా పేస్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే మా శ్రేయోభిలాషులందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఈ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో తప్పనిసరిగా మనందరికీ ఇలాంటి పండుగలు మనం ఎన్నో చూడాలని, అలాగే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న మా స్టాఫ్ అందరూ కూడా ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి కాలేజ్ గ్రోత్ని కూడా అలాగే మేము చేస్తున్నాం కాబట్టి మా స్టాఫ్ అందరూ కూడా మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో చాలా ఆనందంగా ఉంది. సో మరొకసారి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కారుమంచి హైస్కూలే నా దేవాలయమని, తనను తీర్చిదిద్దిన గురువులను ఎప్పటికీ మరవలేనని వెల్లడించిన ప్రముఖ సినీ దర్శకులు బి గోపాల్. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి. స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.